సో గాల్ బ్లాడర్ సర్జరీ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ తర్వాత వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ లాప్రోస్కోపీ కోలిసిస్టెక్టమీ అంటారు. సో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ త్వరగా కోలుకుంటారో లేదో ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్వరన్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండి. సో చాలా మంది ఒక అపోహ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కి సర్జరీ చేసిన తర్వాత పిత్తాశయం అనేది తీస్తాము. సో పిత్తాశయం తీసిన తర్వాత చాలా మంది ఎట్లా ఎందుకు తీస్తారు, లేదు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని అడుగుతుంటారు. సో పిత్తాశయం జనరల్గా పిత్తరసాన్ని అంటే చేదుని స్టోర్ చేస్తుందండి. సో చేదు ఎక్కడి నుంచి వస్తుంది? లివర్ నుంచి వస్తుంది. సో మనం పిత్తాశయం తీసినంత మాత్రాన చేదు అనేది లివర్ నుంచి డైరెక్ట్గా మనకి జీర్ణాశయం కోసము డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో కొంతమందికి త్వరగా కోలుకుంటారు, కొంతమంది లేట్గా కోలుకుంటూ ఉంటారు. సో బట్ ఇనిషియల్గా ఫ్యూ వీక్స్లో మ్యాక్సిమం సెట్ అయిపోతుంటారు. సో మనం చేయకూడదు ఏంటి అంటే బాగా ఆయిల్ ఫుడ్స్ తింటాం కానివ్వండి, ఫ్యాట్ ఫుడ్స్ కానివ్వండి, సో ఎక్కువ పుల్లటి వస్తువులు తింటాం కానీ ఇవి తగ్గించుకొని మొదటి వారం లేదా 2 వారాలు కొద్దిగా తేలికైన ఆహారం తీసుకుంటే సరిపోతుంటుంది. సో మీకు ఇంకా పిత్తాశయం సర్జరీ గురించి అంటే గాల్ బ్లాడర్ సర్జరీ గురించి, లేదు సర్జరీ చేసిన తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. సో మీ క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ వచ్చే రీల్లో ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.